doing. Look at my face. Look into my eyes. Look at the wall. Look at the board. Look here, not over there. Did you see Geeta? Do you love watching cricket on టీవీ? ఏమిటి ఇతను ఇలా క్వశ్చన్లు వేస్తున్నాడు అని ఆశ్చర్యపోతున్నారా? ఐఎమ్ జస్ట్ జోకింగ్ అండి, జస్ట్ ఫర్ ఫన్. అంటే ఈరోజు మనం సీ, లుక్, వాచ్ ఈ మూడిటి గురించి తెలుసుకోబోతున్నాం అండి. అంటే ఏంటి? సీ, లుక్, వాచ్ ఈ మూడిటికి అర్థం ఒకటే, చూడటం అనే అర్థం. మరి ఈ సీ, లుక్, వాచ్ని ఎలా యూజ్ చేయాలి ఆ విషయం ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, హియర్ వి గో నౌ. వి బిగిన్ విత్ ఫస్ట్ సి. ఓకే, సీతో మొదలు పెడదాం. సి అంటే ఏంటి? చూడటం. అంటే ఈ మూడు కూడా విజన్కి సంబంధించినవి అనమాట. చూడటము విజన్కి సంబంధించినవి. అంటే సి అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే అప్రయత్నంగా, ఆటోమేటిక్గా మనం ఏదన్నా విషయాన్ని చూసినప్పుడు మనం సి అనేది యూజ్ చేస్తాం. దీంట్లో మనం ఇంటెన్షనల్లీ కాదు, అన్ఇంటెన్షనల్లీ అనుకోకుండా ఆటోమేటిక్గా చూసాము మనం, అప్పుడు మాత్రమే మనం ఈ సీని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను నిద్ర లేచాను అనుకోండి, బెడ్ మీద ఉండి ఇట్లా ఐ జస్ట్ ఓపెన్ మై ఐస్, కళ్ళు తెరిచాను. అంటే తెరిస్తే మనకి ఏం కనిపిస్తుంది? ఏదో ఒకటి కనిపిస్తుంది కదా. అంటే ముందు ఒక దేవుని పటం కనిపించింది, లేకపోతే ఒక వార్డ్రోబ్ కనిపించింది, టెలివిజన్ సెట్ కనిపించింది. అప్పుడు ఏమంటాను నేను? ఐ సా ద వార్డ్రోబ్, ఐ సా ద టెలివిజన్ సెట్, ఐ సా ద రిఫ్రిజిరేటర్ ఇలా అంటాం. అంటే మనం అనుకోకుండా చూడటం కాదు, అది కళ్ళ ముందు ఉంది కాబట్టి చూసామన్నమాట. దిస్ మార్నింగ్ ఐ సా ఏ ఫెరారీ కార్. ఒక ఫెరారీ కారు నా ముందు వచ్చి ఆగిందండి, నేను దాన్ని చూశాను. నేను కావాలని దాన్ని వెతికి మరీ చూడలేదు. ఓకే, వైల్ క్రాసింగ్ ద రోడ్ ఐ సా ఏ స్నేక్. నేను రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు ఒక స్నేక్ని చూశాను నేను, అదే నా ముందుకు వచ్చింది. అది ఎక్కడుందా అని నేను ఎదిగి ఏం చూడలేదు. అలా అనుకోకుండా చూడటాన్ని ఏమంటామంటే సి అంటాం. ఓకే, అయితే ఇక్కడ ఈ సికి కంటిన్యూటీ, ఇంక ఫామ్ అనేది యూజ్ చేయమండి. ఐఆమ్ సీయింగ్ ఇలా యూజ్ చేయం మనం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే ఐఆమ్ సో అండ్ సో ఇలా మాట్లాడుతూ ఉంటే ఓ ఐ సీ అంటాం కదా, అక్కడ కూడా ఈ సీని యూజ్ చేస్తాం కదా. ఓ ఐఆమ్ సీయింగ్ అన్నాం కదా. ఓకే, సో ఐఆమ్ సీయింగ్ యూ రాంగ్ అండి, ఐ కెన్ సీ యూ. ఐఎమ్ సీయింగ్ ద కార్ రాంగ్ అండి, ఐ కెన్ సీ ద కార్. ఇది కరెక్ట్ అండి. ఓకే, ఇలా ఇప్పుడు అర్థమైంది కదా. సి అనేది మనం అనుకోకుండా ఆటోమేటిక్గా అది ఉంది కాబట్టి చూసాము అంతే. అలాంటప్పుడు మనం ఈ సీని యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, లుక్. మరి ఆ లుక్ అనే క్రియని ఎలా యూజ్ చేయాలో చూడండి. లుక్ అంటే ఏంటి? ఇక్కడ ప్రయత్నం చేసి, అంటే కాన్సన్ట్రేషన్తో కావాలని మరి ఒక విషయాన్ని చూడటం, ఒకవైపు చూడటాన్ని లుక్ అంటాం. ఇలా నేను ఇలా పాయింట్అవుట్ చేస్తున్నాను, ఏలు పెట్టి చూపిస్తున్నాను. లుక్ ఎట్ దట్ బేబీ, షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. లుక్ ఎట్ ద రెయిన్బో వైపు చూడండి, ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. లుక్ ఎట్ ద స్టార్స్, లుక్ ఎట్ ద మూన్, లుక్ ఎట్ ద స్కై, అటు చూడండి అని నేను ఇలా పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు క్లాస్లో పిల్లలు గొడవ చేస్తున్నారు, బోర్డుకి చూడట్లేదు. అప్పుడు టీచర్ ఏమంటాడు? లుక్ ఎట్ ద బోర్డ్ అంటాడు, సీ ద బోర్డ్ అన్నాడు అనమాట. అంటే కాన్సన్ట్రేషన్తో చూడండి, బోర్డు వైపే చూడండి అని అర్థం అనమాట. లుక్ ఎట్ ద బోర్డ్, లుక్ హియర్, నాట్ ఓవర్ దేర్, లుక్ హియర్. నేను ఇంతకుముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేశాను, డిడ్ యూ సీ గీత అని. ఇగో అక్కడ ఉంది గీత, అక్కడ ఉంది అని చెప్పాలి మీరు. లుక్ ఎట్ గీత, లుక్ ఎట్ గీత, షీ ఈస్ దేర్. ఓకే, సో look at the girl, she is there, she is on the chair, she is sitting on the chair. Look at Geeta, she is sitting on the chair, she is sitting in the garden, అదిగో అక్కడ ఉంది అని చెప్పడం అన్నమాట. ఇది లుక్ సంబంధించిన స్టోరీ అనమాట. ఓకే, సో అంటే కావాలని మనం ప్రయత్నం చేసి కాన్సన్ట్రేషన్తో చూడటాన్ని ఏమంటాం? లుక్. దీంట్లో డైరెక్షన్ ఉందన్నమాట. ఇలా మనం డైరెక్షన్ చూపిస్తున్నాము. లుక్ అనేది ఒక డైరెక్షన్ సంబంధించింది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి వాచ్ ఏంటి? ఈ లుక్ యొక్క ఎక్స్టెన్షనే వాచ్ అండి. లుక్ యొక్క ఎక్స్టెన్షన్ వాచ్. ఓకే, లుక్ అనేది ఏంటంటే మూవింగ్లో లేని వాటికి, స్థిరంగా ఉన్న వాటికి, స్టేషనరీ థింగ్స్కి ఉపయోగిస్తాం. అవేమి కదలట్లా అక్కడ. అయితే అవి కదులుతూ ఉన్నప్పుడు మాత్రం మళ్ళీ వాచ్ని యూజ్ చేయాలన్నమాట. అంటే ఎస్టర్డే ఐ వాచ్డ్ ద డాగ్ షో. నేను ఒక డాగ్స్ ప్రదర్శన చూశాను. అంటే అవి కదులుతూ ఉన్నాయి కదా, షో చూశాను, అక్కడ నేను వాచ్ ఉపయోగించాను. ఐ లవ్ టు వాచ్ ద మ్యాచ్ ఇన్ ద స్టేడియం. నేను మ్యాచ్ని స్టేడియంలో చూడటానికి ఇష్టపడతాను. అంటే అక్కడ వాళ్ళంతా అక్కడ ఆడుతున్నారు కదా, మూవింగ్లో ఉన్నారు కదా, అప్పుడు నేను వాచ్ అనేది యూజ్ చేస్తాను అన్నమాట. ఓకే,
వి క్లోజ్లీ వాచ్డ్ ద ఎలక్షన్ రిజల్ట్స్. అంటే ఎలక్షన్ రిజల్ట్స్ని మేము టీవీలో సీరియస్గా చూసాము. అంటే టీవీలో అవి కనిపిస్తున్నాయి కదా, వస్తున్నాయి పోతున్నాయి కదా, సో అవి మూవింగ్లో ఉన్నాయి కాబట్టి వాటిని వాచ్ అని యూజ్ చేసాము. అలాగే చాలాసేపు ఒకళ్ళ వైపు అబ్జర్వ్ చేస్తూ ఏదో సస్పిషన్ తోటి డౌట్ఫుల్గా చూడటానికి కూడా వాచ్ అనొచ్చు అనమాట. సో హ్యావ్ ఏ వాచ్ ఆన్ దిస్ మ్యాన్, ఈయన ఎవరో కొంచెం జాగ్రత్తగా గమనించండి. హ్యావ్ ఏ కీన్ వాచ్ ఆన్ దిస్ పర్సన్, కొంచెం ఈయన పట్ల జాగ్రత్తగా ఉండండి. ఒక చూపు వేసి ఉంచండి అంటాం కదా, ఒక కన్ను వేసి ఉంచండి. అలాంటప్పుడు కూడా మనం ఈ వాచ్ని యూజ్ చేస్తామండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? సీ, లుక్, వాచ్ ఎలా యూజ్ చేయాలో అర్థమైంది కదా మీకు? ఓకే, ఇప్పుడు మనం ఒక చిన్న క్విజ్, అంటే ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామండి. ఎక్కడ సీ, ఎక్కడ వాచ్, ఎక్కడ లుక్ యూజ్ చేయాలో ఒక చిన్న ఎక్సర్సైజ్ ద్వారా మనం మళ్ళీ వీటిని కొంచెం రివైజ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, రెడీ? రైట్. ఫస్ట్ వన్, డిడ్ యూ డాష్ మై రెడ్ పెన్? సీ, లుక్, వాచ్. ఆన్సర్ ఈస్ సి. కరెక్ట్. I dashed my class teacher in the shopping mall. Options are saw, looked, watched. Answer is saw. Correct. Please dash at this picture how beautiful it is. Options are see, look, watch. Answer is look. Correct. What are you dash at? Options seeing, looking, watching. Answer is looking. Correct. Please dash the vehicles before crossing the road. Options see, look, watch. Answer is watch. Correct. Don't disturb us. We dash a movie. Options are seeing, are looking, are watching. Answer is are watching. Correct. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 3 క్రియలు సీ, లుక్, వాచ్ వీటిని ఎలా యూజ్ చేయాలో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. మన తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ని ఈజీ మెథడ్స్లో చాలా సులభంగా నేర్చుకొని మాట్లాడటానికి అనువుగా నేను కొన్ని వీడియోస్ తయారు చేస్తున్నానండి. నాకు మీ ఎంకరేజ్మెంట్, మీ ప్రోత్సాహం చాలా అవసరం. అంటే మీ ప్రోత్సాహం అనేది, మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు ఒక ఆక్సిజన్ లాగా పనిచేస్తుంది. కాబట్టి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. అంటే విజ్ఞానం అనేది, నాలెడ్జ్ అనేది మనం ఇతరులకు పంచుకుంటూ పోతుంటే పెరుగుతూ ఉండేదన్నమాట. ఇది పెరుగుతూ ఉండే ఒక గని ఇది. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ దీన్ని షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, వాచింగ్ అన్నాను కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వి మీట్ అగైన్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ వెరీ సూన్. టిల్ దెన్, బై బాయ్, టేక్ కేర్, జై హింద్.